హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు మేలు చేసేవారు ఎవరంటే దేవుని చేత వెలిగించబడిన వారు. ఆ మేలు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ప్రాణం మీదకి వచ్చినటువంటి దావీదును తప్పిస్తున్నాడు నాన్నతో. దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు దావీదు మేలే, బహుమేలే చేశాడు కానీ కీడు చేయలేదు. అటువంటి వ్యక్తిని నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని ఉంటున్నావా? ఇది నీకు న్యాయమా నానా? ఒకవేళ అలా నువ్వు చంపితే నువ్వు పాపము చేసిన వాడవవుతావు. అంతేనాడండి? నా ప్రియ దేవుని బిడ్డ, వెలుగు, లోకానికి వెలుగై ఉన్నావు అంటే నువ్వు ఆ వెలుగు సాదృశ్యానికి మేలు, ఆ మేలు ఎలా చేయాలన్నది ఆ యోర్దాను గారి ద్వారా తెలుస్తూ ఉంది. అందుకనే వీలైనంత మటుకు మంచి చేయాలి, మేలే చేయాలి. నీ శత్రువుకు కూడా నేను చెప్తున్నా, నేను మేలు చేస్తూ ఉంటే వాళ్ళు కీడే చేస్తున్నారండి, నేను ఎంత సర్దుకోపోతుంటే వాళ్ళు నన్ను నెత్తి మీద గుర్తున్నారండి, నేను ఎంత కొందరు అంటుంటారు, పెట్టిన అన్న చేతినే నరుకుతున్నారన్న, చేసిన సహాయం చేసిన చేతుల్లోనే నరికెత్తన్నారన్న, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారన్న అంటారు కదా. అయినా పర్వాలే, లెక్క పెట్టి తిన్నింటి వాసాలు చేసిన సహాయాన్ని నరకని, చెప్పిన మంచి మాటలకు ఒకవేళ ఏ విధంగా అపార్థం చేసుకొని సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం మేలే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ ప్రకారమే లోకానికి మనమై వెలుగై ఉన్నాము. కనుక మనం శత్రును కూడా మేలు చేయాల్సిందే, కీడు చేయడానికి వీలేదు. ఒకవేళ నీకు మేలు చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండటమే, కానీ కీడు మాత్రం తలపెట్టద్దని మీ చేతులు జోడించి, నా చేతులు జోడించి ప్రేమతో తెలియజేస్తున్నా. అది మీకు నష్టం. ఆ స్థానంలో నేనున్నా, నాకైనా నేనే చెప్పుకుంటున్నా, అది నష్టం. మేలే చేసేదానికి ప్రయత్నం. అలా చేయకపోతే ఇంకా పాపములో ఉన్నవారు, ఇంకా చీకట్లో ఉన్నవారు, ఇంకా కీడులో ఉన్నవారు, ఇంకా దేవుని చేత వెలిగించబడినటువంటి వారు, ఇంకా నువ్వు అజ్ఞానములోనే, అంధకారములోనే, అసత్యములోనే బ్రతుకుతున్నావని అర్థం. ఆ మాటకు దయతో జ్ఞాపకం చేసుకో. ఏం చేసినాడని నీకు కీడు? మేలే చేసినాడు కానీ కీడేం చేసినాడు అని వాళ్ళ నాన్నతో అంటే దయ్యతో ఇక చంపడానికి గుండెలు చాలుతాయా? నీకు చాలుతాయండి? గుండెలు చాలవు. ఆ సమయాన్ని ఇడిచిపెట్టాడు, మరోసారి పట్టుకున్నాడు అనుకో, దేవునికి స్తోత్రం, అదే వేరే సంగతి. కనుక ఇప్పుడు చెప్పండి, మీరు లోకానికి వెలుగు అన్నాడు. వెలుగంటే దేనికి సాదృశ్యం? మేలు చేయటానికి. అంటే మనం మేలు చేసే బిడ్డలంగా ఉండటానికి. అంటే ఈ లోకానికి మనం మేలుగా ఉండాలి, మేలుగా ఉండాలి. వ్యక్తులు ఎటువంటి వారో కాదు, ఆ సంగతి పక్కన పెడితే మేలుకరంగానే ఉండాలి, మేలు చేసే వారంగా ఉండాలి. మేలు చేసే వారికి ఉండే గుణం ఏంటంటే మరి యొక్క గుణం దయ గుణం. దయ, జాలి, కనికరం గుణం ఉంటుంది. పాపం పోన్లేండి, తెలుదులేండి, ఆ దయ, జాలి. కనుక మనము మేలు చేసే వారముగా ఈ లోకానికి మేలుగా బ్రతకాలి. హల్లెలూయా. మేకుగా బ్రతకకూడదు. కొందరు మేలు చేసే వారికే మేకై కూర్చుంటారు. మేలు చేసే వారికే మేకై అంటారు కదా చాలా మంది. అన్నా సూదయ్య వచ్చింది, ఇప్పుడు దబనం అయిందన్నా, సూదయ్య వచ్చింది, ఇప్పుడు దబనం అయిందన్నా అంటే ఏమని అర్థం?
నేనే మేలు చేస్తే నాకు మేలు చేయకపోయినా పర్వాలేదు, నాకు కీడు చేస్తుందేనా? అలా ఉండకండి. అది మనకే నష్టం. అది ఎవరికైనా, ఎవరు చేసినా. మనం లోకములో ఉన్న వారికి, లేదా మన ఇరుగు పొరుగు వారికి, మన ప్రాంత ప్రజలకు, మన ఇంట్లో ఉన్న వారికి, అనేకులకు, ఈ లోకానికి మేలు చేసేవారిగా ఉండి తీరాలి. హల్లెలూయా. మాటి మాటి కుట్టాకండి, తేలుగుట్టినట్టు. ఒకసారి భర్త కంప్లైంట్ ఇచ్చినాడంట పాస్టర్ గారికి. ఏమండి పాస్టర్ గారు, ఆ రోజున నువ్వు పెళ్లి చేసేటప్పుడు నీ భార్య నీకు మేలు మేలు అని ప్రమాణం చేపిత్తివే. చూడు పెళ్లి లేనప్పటి నుండి తేలులాగా కుడుతూనే ఉంది. టకా 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 అని కుడుతూనే ఉందట. ఏమంటే మాటి మాటి కుడుతుందయ్యా. మరి భార్య ఎలా ఉండాలి? భర్తకు మేలుగా ఉండాలి. భర్తకు భార్య మేలుగా ఉండాలి, భార్యకు భర్త మేలుగానే ఉండాలి. ఈమె మేలుగా ఉందని, కుట్టకుండా ఉందని మనం కుట్టడం మంచిది కాదు. అంటే పురుషులు కూడా కుట్టడం మంచిది కాదు. అది ఆమె మేలుకరంగా ఉండాలంటే నువ్వు మేలుకరంగానే ఉండాలి. అవునా? కాబట్టి ఈ కుట్టే విషయం అనుకోండి, ఏమనంటే కనుక ఆ కొండ్లు యేసునామములో దేవుడు ఎప్పుడే విరిచేశాడు. ఇంకా మీరు కొండ్లు పెట్టుకొని తిరుగుతారు ఎందుకు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మేలు చేసి బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం దేవుని చేత వెలిగించబడిన వారు, మేలుకరంగానే బ్రతకాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 12వ వాక్యం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము 12వ వాక్యం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. ఇక్కడ వెలుగుకు సాదృశ్యం జీవం, జీవపు వెలుగు అన్నడా? జీవపు వెలుగు అంటే వెలుగుకు సాదృశ్యం జీవం. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, నేను నన్ను చంపకుండున్నట్లుగా నన్ను బ్రతికించినావు అంటే జీవముతో ఉంచినావు అంటే లైఫ్ ఇచ్చినావు అని అర్థం. లైఫ్ అంటే జీవం, లైఫ్ పోసావంటే జీవితాన్ని ఇచ్చావని అర్థం. అంటే వెలిగించబడిన వారు జీవముతో సమానం, జీవముతో సమానం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణం పెట్టే వారితో సమానం, బ్రతికించే వారితో సమానం. చంపేవారు కాదు. కొందరు సచిన్ పావుని చంపుతూ ఉంటారు. వెలుగు అనగా జీవం, జీవం. అందుకనే ఆయన పేరే జీవపు వెలుగు అని రాయబడింది. హల్లెలూయా. ఆయన పేరే జీవపు వెలుగు. మామూలు వెలుగు కాదు అది, జీవపు వెలుగు. జీవం పోసే వెలుగు అది. హాస్పిటల్లో ఏమండి, ఏదైనా కనెక్షన్ ఇచ్చి వెంటిలేటర్ మీద ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఆ కరెంటు పోయింది అనుకోండి, ఏమైతే జీవం పోయింది అంటే చనిపోతాడని అర్థం, మరణిస్తాడని అర్థం, మరణించాడని అర్థం. కానీ ఈ వెలుగు గురించి కాదు, ఆ కనెక్షన్ గురించి కాదు. మన దేవుడు ఎవరంటే జీవపు వెలుగు. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చేవాడు. లలితమ్మ గారు ఎప్పుడు పాట పాడుతుంటది కదా, జీవము నిచ్చు పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము కార్చి రక్షించిన యేసుక్రీస్తు. ఎవరు మన దేవుడు? జీవమునిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవమునిచ్చేవాడైతే ఆయన నమ్ముకున్న వారు, ఆయన చేత వెలిగించబడిన వారు, ఆయనను అనుసరించేవారు జీవమునివ్వాలా లేదా?
అది న్యాయమా అన్యాయమా? చెప్పండి. జీవం ఇవ్వాలి కదా, జీవం పోయాలి. కొందరు అన్నా 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 అబ్బా, గుండె దడ దడ కొట్టుకో, అసలు ఎప్పుడు ఆగిపోతుందో తెల్లడం లేదు, ఎప్పుడు ఈ నిలిచిపోతుందో తెల్లడం లేదన్నా, అబ్బా నేను చచ్చిపోతున్నాను అన్న, అదేనా ఇదేనా నీ దగ్గరకు వచ్చినాను అనుకో, కొన్ని మాటలు చెప్పి ఏం కాదు, కొంచెం ధైర్యంగా ఉండు, ఓర్చుకో, తట్టుకో, ఏం కాదులేని ధైర్యం చెప్తే ఎలాగుంటది. మొన్న నువ్వు ఇంత ఏడ్చడవే, నాకు చిన్నది ఇటు వస్తానే, నేను పక్కన ఇంటి వ్యక్తి వెంటనే చచ్చిపోయాడండి అన్నాడు అనుకో, పక్కన చిన్న నొప్పి వచ్చింది కొద్దిసేపటికి చూస్తే చచ్చిపోయాడు అన్నాడు అనుకో, ఆ వ్యక్తితో ఏమైందండి? వీడు ధైర్యం చెప్పేదేమో కాదు, దాంతో చచ్చేదేమో కాదు, వీడు చెప్పిన వాడికి వీడు చస్తాడు అప్పుడే. కాబట్టి మన మాటలు లేదా మన యొక్క చెప్పే ఆ మాటలు జీవమునియాలి, లేదా మన ప్రవర్తన జీవమునియాలి, మన యొక్క క్రియలు జీవమునియాలి. లేకపోతే మనం ఏ విధంగా జీవముని ఇయ్యాలి అంటే చూడండి, దానికి కూడా ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అది ఏ విధంగా జీవం ఇయ్యాలో, చంపకుండా ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టకుండా వారికి జీవం పోయాలో అన్న సంగతిని ఇక్కడ క్లియర్గా ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి, ముగించేస్తా త్వరగా. వాస్తవానికి ఇంత లాగకూడదు, మీరేదో నాకు ఏమో అర్థం కానట్టుగా ఉన్నారని చూస్తూ ఉంటే నేను లాగాల్సి వస్తుంది ఒక్కొక్కటి అర్థమయ్యే రీతిగా. మీకు అర్థం కాకుండా నేను ఏదో చెప్పుకొని పోతే బాగోదు కదా, అందుకు అర్థం కానికని చిన్నగా ఇంకా కాస్త వివరిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అన్న. రాజైన అన్న 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. రాజైన యెహోవారాము కుమార్తెను అహజ్యాకు సహోదరి అయిన యెహోషవ అహజ్యా కుమారుడైన యెహోషువను చంపబడకుండా అతనికి రహస్యంగా తప్పించెను గనక వారు అతనిని దాదిని పడక గదిలో హతల్యాకు అతడు చంపబడకుండెను అంటే దాని అర్థం ఏంటి? బ్రతికిచ్చాను. బ్రతకడం అంటే ఏంది? జీవం పోసాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే పైన కూడా చదివితే అక్కడ రాయబడింది, అహజ్యా కాలంలో ఆ అతల్య అన్నటువంటి ఆమె రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారులందరినీ సహితం చంపుతా ఉందంట. ఉంది అని అక్కడ మీరు చదువుకున్న తర్వాత బాగా అర్థమవుతుంది. అందరినీ చంపేస్తుందంట. అయితే అక్కడ ఉన్నటువంటి యోరాము కుమార్తె అయినటువంటి హజ్యా సహోదరి అయినటువంటి యెహోషాను అన్నటువంటి వ్యక్తిని చావకుండున్నట్లు బ్రతికించింది. అంటే చంపకుండా బ్రతికించింది. అంటే వాస్తవానికి అందరితో కలిసి అందరిని చంపినట్టు చంపాలి, అంతే కదండి. కానీ ఆమె అక్కడ బ్రతికించింది, అంటే జీవం పోసింది. వెలుగుగా ఉండే వారి యొక్క ఫలం అది, వెలిగించబడిన వారి యొక్క ప్రవర్తన అది. అంటే దాని అర్థం ఏంది? జీవం పోయాలి. మనం ఒక వ్యక్తికి జీవం పోయాలి, ప్రాణం పోయాలి. అంటే ఎట్లా వస్తామండి? నీ చేతులు నాశనం మాటల ద్వారా కూడా వారిని ఊరట కలగజేయొచ్చు, లేదా మాట ద్వారా కూడా ఆదరించవచ్చు, మాట ద్వారా కూడా బ్రతికించవచ్చు, మాట ద్వారా కూడా. ఆ మధ్య కాలంలో ఒక టీవీలో వార్త వచ్చింది, ఏమని, వాడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు, గుండె హార్ట్నో.
ఇక కొద్ది క్షణాల్లో ఒక రోజులో చనిపోతాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. కానీ ఆ టైంలో నీ చివరి కోరిక ఏదిరా చెప్పురా అంటే, ఇదిగో పలానా హీరో. ఎవరు? ఎన్టీఆరా? ఎవరు? జూనియర్ ఎన్టీఆరా? జూనియర్ ఎన్టీఆర్ను నేను చూడాలి అంటాడంట ఆ పిల్లవాడు. సరే, ఈ పిల్లవాడు చెప్పినట్టు ఇంకా చచ్చిపోతాడు కదా పాపం అని జూనియర్ ఎన్టీఆర్ను పిలిపించారంట. ఎక్కడికి? హాస్పిటల్కి. దగ్గర బెడ్ మీద కూర్చొని ఆ పిల్లోనితో ముచ్చట్లు పెట్టుకొని చక్కగా దగ్గరికి తీసుకొని ఆదరించి, నాన్న ఏం కాదు, బాగా ధైర్యంగా ఉండు, మంచిగా ఉండు అంటే అని చెప్పిపోయాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు ఇప్పుడు చచ్చిపోయినా నాకు భయం లేదు, మా అన్నతో నేను మాట్లాడినాను. సరే, ఆ మాట అట్లా ఉంది. కానీ ఆయన చనిపోకుండా ఆ పిల్లవాడు కాపాడబడ్డాడు. అంటే ఈ లోకపరంగా వారే అలా వెళ్ళి మాట్లాడి ఆదరించి కాస్త ఊరటనిచ్చి జీవం పోసిన వారైతే మరి దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఈ చేయి సలుపుతంది అక్క, అబ్బా నొప్పి తీస్తుంది అక్క అని అనుకో, ఆ పక్కన ఒక ఏమనాలి? ప్రార్థన చేద్దాం అక్క. వీలైతే తెల్లారుదామని ప్రార్థనకు రా, దేవుని స్తుతించి ప్రార్థన చేద్దాం, గోజాడుదాం, లేదా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుడు బాగు చేస్తాడక్క అంటే ఎట్లా ఉంటుంది? నిజమే రాని, ఆ పక్కన మా ఇంటి పక్కన ఒక ఆమె ఇట్లా ఉన్నట్టు చేయి పడిపోయింది రాని అని అనుకో, ఆ రాణి కథ ఏమైంది? ఆ మాటలు తేడా చూడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు, నేను బ్రతుకనో చచ్చిపోతానని భయంతో మా ఎన్టీఆర్ హీరోను చూడాలనుకున్నాడు. ఆ హీరో వచ్చి దగ్గరకు వచ్చి 2 మాటలు మాట్లాడి ఒక సెల్ఫీ తీసుకుంటాగానే మరుసటి రోజు నుంచి వాడు బాగైపోయినాడండి, బాగైనాడు. మరి లోక సంబంధమైన వారి పరిస్థితులు వాళ్ళే జీవం పోతుంటే, దేవుని బిడ్డగా జీవం పోసే శక్తి నీకు లేదా? జీవం పోయలేవా? నీ మాటలతో, నీ క్రియలతో, నీ ప్రవర్తనతో. కొందరు అంటారు కదా, అబ్బా మాటలతోనే చంపుతుంది అండి అంటారా? అన్నో మాటలతో చంపేస్తుంది అన్నో అంటారు కదా. అంటే కొందరు మాటలతో కూడా చంపేస్తారు. దేవుడు ఏమన్నాడు? జీవం సంపత్తు, నువ్వు జీవం పోయి అంటున్నాడు. జీవం పోసేవారే వెలుగు సంబంధులు, వెలిగించబడిన వారు, వెలుగై ఉన్నవారే దేవుడు వెలిగించిన వారు. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం తీసుకో. దీన్ని బట్టి నీకు మనకేమర్థమైందండి? ఏమర్థమైంది? ఒక వ్యక్తికి జీవం పోయాలి అంటే, లోకానికి నువ్వు వెలుగై ఉన్నావంటే నీవు లోకానికి జీవము అని అర్థం. మరి జీవం అంటే జీవం పోయాలి. జీవం పోసేవాడిగా, జీవం పోసే దానిగా మనం ఉండాలి, బ్రతికించేవారిగా ఉండాలి, బ్రతుకు వారికి దిద్యవరంగా ఉండాలి. ఇంకా నాశనం చేసేవారిగాను, వారి చచ్చిపోయే విధంగానో, వారిని ఏమంటారు, హత్య చేసే విధంగానూ ఉండకూడదు. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తనలు, మన క్రియలు, మన యొక్క జీవితం. ప్రాణం పోసేదే వీణ. నువ్వు ప్రాణం పోసేవాడివైతే, ప్రాణం పోసేదానివైతే, జీవం ఇచ్చేదానివైతే నిజముగా దేవుని చేత నువ్వు వెలిగించబడిన వాడవు, వెలిగించబడిన దానవు, నువ్వు లోకానికి వెలుగు. హల్లెలూయా. ఇక చివరి మాట చెప్తాను చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. బాగా చదువునా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చూశారండి? ఆజ్ఞ దీపముగాను ఉండును, ఉపదేశము వెలుగు. అంటే వెలుగుకు సాదృశ్యం ఏంటి? ఉపదేశము. అంతేనండి? ఆ లేఖనానుసారంగా ఆజ్ఞ దీపముగా ఉండును, ఉపదేశము
వెలుగు ఉపదేశముగా అంటే వెలుగై ఉన్నాడు అంటే ఉపదేశమై ఉన్నావు. ఈ లోకానికి ఉపదేశకురాలుగా ఉపదేశకునిగా ఉండాలి. చదువునా కింద వచ్చిన కూడా ఏందండి, శిక్షార్థమైన గద్దింపు. అమ్మో, నేను వాక్యంలో చెప్తున్నాను కాబట్టి కొంచెం తట్టుకొని ఉండరు. ఒకవేళ నేను పొరపాటున ఒక్కొక్కరిని పేరు తీసి చెప్పినాను అనుకో, నన్ను ఏమంటారండి? అమ్మో, మా శిక్ష ఏమో ఎదుగు కానీ నీ శిక్ష నీ కథ చూసుకో. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటున్నాడు? శిక్షార్థమైన గద్దింపు జీవమార్గం అండి. నేను గద్దిస్తున్నాడంటే, విమర్శిస్తున్నాడంటే, ఖండిస్తున్నాడంటే నువ్వు జీవ మార్గములోనికి నడిపించబడుతున్నావు అని అర్థం. అలా కాకుండా నువ్వు ఎట్లా నడిస్తే, నువ్వు ఎట్లా వెళ్తే, నువ్వు ఎట్లా మాట్లాడితే, నువ్వు ఎలా ప్రవర్తిస్తే అలా సపోర్ట్ కొడితే మంచోళ్ళు. అమ్మా అది కాదు, అయ్యా అది కాదంటే ఈ సేవకుడు మంచోడు కాదు, లేకపోతే ఈ విశ్వాసం మంచిది కాదు. నాకు ఇచ్చింది ఏందో తెలుసా అండి? నేను గ్రహించిన బుద్ధి జ్ఞానములతో వివేకముతో చెప్పే వాక్య వరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి బుద్ధి జ్ఞాన వివేచన వరం కలిగినటువంటి వాక్య సందేశం ఎట్లుంటుందంటే నరుకుతూనే పోతూ ఉంటుంది అంతే. అది నా విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, ఉన్నది ఉన్నట్లుగానే. అంతేగాని ఏవైనా విషయాలు చెప్పినారనుకోండి, నాకు గిట్టునోళ్ళు చెప్పినారులేండి, నాకు సరిపోనోళ్ళు చెప్పినారులేండి, ఆయక్కే చెప్పింటది, ఆయన్నే అని అంటాడు. ఎందుకంటే ఇది కాదు. నిజంగా అది గినక పొరపాటు ఉంటే మనం సర్దుకోవటమే. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఇంకొకరు చెప్పినారు, ఆయన కనిపించినాడు, ఈయన కనిపించినాడు, కనిపించి ఇడిపించడానికి ఇక్కడ ఏమైనా సేవకులు తిక్కోళ్ళ ఉంటారండి ఏంటి? పిచ్చోళ్ళ, ఎర్రోళ్ళ? ఏం గమనించకుండానే ఉంటారా? ఏం తెలియకుండానే పోతుందా? చాలామంది పొరపాటు పడుతున్నారండి, పప్పులో కాలేస్తున్నారు ఇక్కడే. అందుకని ఎవరన్నా కానీ అన్నా నువ్వు పలానా ఇలా అనుకుంటానంటే ఎవరు అన్నారని నేను అడగను. నా దగ్గర ఏదన్నా తింటే ప్రభు నిజంగానే క్షమించి నన్ను తీసేయని అడుక్కుంటా. లేదు లేదా చూడదేవు పక్కన పెట్టేసాడమే. అంతకంటే నేనేం చేస్తా? నా దగ్గర లేనప్పుడు మళ్ళీ నీకు ఎవరు చెప్పినారు? విషయం కరెక్టా కాదా? తప్పు జరిగిందా లేదా? అది సెటరైట్ చేసుకుంటే అయిపోయా, మన జీవితం ధన్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమన్నారు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఏమండి, మిమ్మల్ని ఎవరిని గురించి ఒక్కొక్కరిని నేను ఉద్దేశించి మాట్లాడలేదు, అందరితో మాట్లాడుతున్నా. వాక్యమును ప్రకటించుము. సేవకుని డ్యూటీ చెప్తున్నాడు చూడండి, సేవకుని యొక్క చేయవలసిన పద్ధతి చెప్తున్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు
తన కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూడండి, సేవకుడు డ్యూటీ ఏంటండి? వాక్యం చెప్పాలి. ఏ విధంగా చెప్పాలంటండి? సమయమందు అసమయమందు. ఎట్లా చెప్పాలంట? ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుతూ చెప్పాలండి. నేను అట్లా కాకుండా నువ్వు చెప్పేది నేను చెప్పాలంటే ఎట్లయితుంది? నువ్వు అనుకునేది నేను చెప్పాలా? నాకేం అర్థం కాదు. దేవుని సేవకుడు దేవుని సేవక వాక్యం ద్వారా ఏం చెప్తాడో అది వినాలి, కానీ నేను చెప్పింది వినకపోయేనే, నేను చెప్పింది చెప్పకపోయేనే. నువ్వు చెప్పింది చెప్తే ఇక్కడ సేవకుడు ఎందుకు? ఆయన సేవకుడే కాదు. వాక్యం చెప్పింది చెప్తేనే సేవకుడు. వాక్యం గద్దించమంటే గద్దిస్తేనే సేవకుడు. వాక్యమును ప్రేమించని ప్రేమిస్తేనే సేవకుడు. కొందరు దురదశేవులు అంట. అంటే దురదశేవులు కొందరికి సత్యము నుండి అసత్యమును తొలగించ అసత్యములను నడిపిస్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నేను ఆత్మీయంగా నేను ఎదగాలి, ఆత్మీయంగా నడుచుకోవాలనుకున్న వాళ్ళు వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా, ఒకవేళ లేకపోతే ఇది నాలో లేదు, ఒకవేళ ఉందా ప్రభా క్షమించు అని అడగాలి, కానీ తప్ప కొందరు సీటీలు రాసిస్తుంటారు. నాకు అర్రికాల నుంచి నడినెత్తి వరకు మండిద్ది. ఇది చెప్పు, ఇది చెప్పు, అది చెప్పడానికి ఉండేది. నువ్వు చెప్పింది చెప్పడానికే సేవకుడు ఉండేది. న్యాయంగా చెప్పండి మీరే. దశంభాగం నుంచి గట్టిగా చెప్పు, గట్టిగా అంటారు దశంభాగం గురించి. ఎక్కడైనా పోయినప్పుడు సంఘాలు దశంభాగం నుంచి గట్టిగా చెప్పు. ఆయన చెప్పింది నేను చెప్పాలా? లేకపోతే ఆమె చెప్పింది నేను చెప్పాలా? సేవకుడు ఏం చెప్పాలో కూడా విశ్వాసి శాసించే శక్తికి వచ్చారబ్బా. నా ప్రియదేవుని బిడ్డ, సేవకుడు ఎప్పుడైనా కూడా మేలు కోరే చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి కాపరి, మంచి సేవకుడు, మంచి నాయకుడు మేలు కోరే చెబుతాడు, కానీ కీడు విషయమో ఎప్పుడో సొంత లాభం కోసమో, స్వలాభం కోసమో, స్వకీయ దురాశల కోసమో ఏవేవో చెప్పి కల్లిపిల్ల కథలు చెప్పే విషయం కాదు. తప్పంటే తప్పే, ఒప్పంటే ఒప్పే. ఎప్పుడు ఏం చెప్పాలో దేవుడి నిలబడుకున్నప్పుడు నేను చెప్పేది, ఒకవేళ వాక్యం అదైనా కూడా వాక్యమే చెప్తున్నానా, కానీ ఎన్నో మాటలు దేవుడు బయటికి తీసుకొని వస్తున్నాడు. అంటే అవి దేవుని చేత రావాల్సిందిగా నా చేత రావు. కావాలంటే ఒకసారి మీరు వాక్యం కాడ ఇక్కడ నిలబడి ఒక వాక్యం తీసుకోరు, ఎక్కువ వద్దు, లేదా 2-3 రెఫరెన్స్ నేనే చెప్తా మీకు. ఆ 2 వాక్యాల గురించి చెప్పండి. మీరు నా మాట మరలా అనుకుంటే అడగండి, అన్నా నేను ఇట్లా చెప్పాలనుకుంటే ఇట్లా కాకుండా ఇట్లా వచ్చిందన్న అనుకుంటే అడగండి నన్ను. దేవుడు ఇక్కడ మాట్లాడిచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఇంకొకటి కూడా చెప్తున్నా, పొర్రపాటున సేవకుడు కొంచెం వేరే రకంగా ఉద్దేశపూర్వకంగా చెప్పినాడే అనుకో, కొందరు ఉండారు, చెప్పినాడు అనుకో, అది కూడా అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు అనే పలికిచ్చింటాడు దేవుడు. వరదాగా దేవుడు నోట్లోంచి మాట రానియాడు. అది నేను చెప్తున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. నేను కూడా బాధితున్నే దానికి. ఈ సేవకుడు ఏంది ఇట్లా చెప్తాడు అంటే, ఆడ ఉన్నది నాలో కనపడతా ఉంది చెప్పేది. మరి ఆయన ఉద్దేశపూర్వకంగానే చెప్పని నాతో మాట్లాడినట్టే కదా దేవుడు. అర్థమవుతుందండి? కాబట్టి ఏమండి, మనం అనుకున్నట్లుగా ఏదో ఉద్దేశించి చెప్పాడు, అట్లా చెప్పాడు, నన్ను చూసి చెప్పాడు, వాళ్ళు చూసి చెప్పాడు, ఇట్లా అనుకొని చెప్పారు వాళ్ళు, ఇది కాదు.
ఇవన్నీ మీరు కాకమ్మ కథలన్నీ పక్కన పెట్టండి. మంచి నేర్చుకోండి, మేలు చేయటం నేర్చుకోండి. వెలిగించబడిన వారు లోకమునకు వెలుగు, వారు మేలు చేస్తారు. ఆ మేలు చేసే వారి యొక్క హృదయం ఎలా ఉంటదంటే దయ కలిగిన హృదయంగా, జాలి కలిగిన హృదయంగా ఉంటది. మీరు లోకమునకు వెలుగు. ఆ వెలుగై ఉన్నవారు ఎలాగుంటారంటే మనిషి జీవమును కలగజేస్తారు. ఆ జీవము లోకానికి వెలుగై ఉంటది. అంటే మనిషికి జీవాన్నే చంపరు, చచ్చిపోయేంత మాటలు మాట్లాడరు. లోకమునకు మీరు వెలుగై ఉన్నారంటే లోకమునకు ఈ వెలుగు ఉపదేశం బోధించేవారు, మంచి మాటలు చెప్పేవారు. ఈ లోకానికి ఉపదేశకులుగా ఉండాలి మనం. అది నువ్వైనా నేనైనా మనమై ఎవరైనా సరే ఉపదేశకులుగా ఉండాలి. ఉపదేశం అంటే ఏంది? మంచి మాటలు, సద్బోధ. ఈ ఉపదేశంలో మంచి మాటలు ఉన్నాయని నువ్వు ఎట్లా పడితే అట్లా నడుస్తూ ఉంటే, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే, ఎలా పడితే అలా నడుస్తూ ఉంటే, ఎలా పడితే అలా కలివిలి చేస్తూ ఉంటే, గందరగోళం చేస్తూ ఉంటే ఊరికి చూస్తున్నాము. ఖచ్చితంగా వాక్యము చేత కత్తరియాల్సిన సమయం కూడా వస్తుంది. కట్ చేయించుకోవాల్సిందే తోక, తప్పదు. కట్ చేయకపోతే ఏమండి, పక్కనున్న మొక్క ఒక దాంట్లో ఇరిగిపడి అట్లా పడింది అనుకో, అది వాలిపోయి ఉంటుంది. పొరపాటున దాన్ని అలా ఉంచితే ఈ మొక్క కూడా పాడైపోతుంది, ఈ మొక్క కూడా ఎండిపోద్ది. కాబట్టి దాన్ని ఆటి వరకు కట్ చేస్తే, అంటే సంఘానికి కటింగ్ అని కాదు నేను చెప్పేది. నీ ఆత్మీయ జీవితంలో ప్రవర్తనలు, పనులు, లేదా ఆ ఆ క్రియలు, లేదా ఆ మాటలు, లేదా ఆ చేష్టలు ఉంటాయే, అవి కొన్నిసార్లు వాక్యానికి వ్యతిరేకమైన కట్ చేయబడాలి అని నా ఉద్దేశం. వాక్యానికి వ్యతిరేకమైనవి కట్ చేయబడాలి. ఇది కాదు, వాక్య సత్యం కాదంటే అది వినాలి అంతే. ఒకవేళ నేను చెప్తున్నది అబద్ధమైతే బైబిల్ చదువు, 1కి 10 సార్లు చదువు. అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది ఇలా కాదు ఉండేది అని వచ్చి నా అంగి చొక్కా పట్టుకొని అడుగు, సమాధానం చెప్తా. నేను తెలిసిందే చెప్తా, తెలియకపోతే దాన్ని పక్కన పెట్టేస్తా. తెలియంది నాకెందుకు? తెలిసింది చెప్తే నువ్వు అడిగిన దానికి నేను ఏం చెప్పాలో నాకు తెలుసుకోవచ్చు, చెప్తా. అంతేగాని వేరే విధంగా అపార్థం చేసుకోకూడదు దయచేసి. ఎందుకంటే మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరు అండి? వెలుగై ఉన్నవారము. మరి ఆయన వెలుగై ఉన్న దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో నడుస్తున్న వారం కూడా వెలుగై ఉన్నాము. మరి వెలుగై ఉన్నామని చెప్పి మేలు చేయకుండా, లేదా మంచి ఉపదేశం ప్రకటించకుండా, లేదంటే కనుక జీవం పోయకుండా ఉంటే మనం వెలుగై ఉన్నట్లా కాదు. కనుక జ్ఞాపకం చేసుకొని, ఈ మేలు చేసేవారు ఎలా ఉంటారంటే గాయం పరిచినట్టుగా ఉంటుంది, కానీ గాయం మానిపోయినాక. ఇప్పుడు నేనున్నానండి, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు దేవుడు అంటే లెక్కలేదు అసలు. అంటే నేను నమ్ముకోలేదు, లెక్కలేదు అసలు. ఏ సుబ్రహ్మణ్యం ఓయా స్వామి ఏంది, మాకు ఎంతమంది దేవుళ్ళు లేరు, కోట్లు రోజుకు ఒకరు ఉన్నారన్నట్టు చెప్పారు. కానీ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు నా రూములోకి దేవుని బిడ్డ ఒక అతను వచ్చేవాడు. ఇంజనీర్ చేస్తున్నాడు సార్, ఇంజనీర్, తెలుగంగల. ఆయన వచ్చి సాయంకాలం పూట ఖచ్చితంగా వచ్చి మాట్లాడేవాడు. ఆయన పేరు వెంకటేశ్వర, నా పేరు వెంకటేశ్వర్లే. అయ్యా వెంకటేశ్వర్లు ఒక మాటినయ్యా వినమాట, ఓయా స్వామి నాకు పనింది అనేది పోవడం. ఆయన దేవుని గురించి మాటలు చెప్పేవాడు. ఈ రోజున ఎందుకు జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నారు? ఆ రోజు నన్ను బాధ పెట్టినట్టుగానో, నేను ఆయనను బాధ పెట్టగానో ఉంటుంది. కానీ ఈ రోజున నేను రక్షింపబడినాక నేను ఎంత అజ్ఞానిని ప్రభు, ఆ రోజు చెప్తే వినలేకపోయాను. అప్పుడే ఈయనింటి ఇంకా కాంత సమయం సద్వినియోగం చేసుకుంది నేను అనిపిస్తుంది. ఈ రోజున ఆ వ్యక్తిని నేను తలుచుకుంటున్నా. ఆయన ఎవరో ముక్కు ముఖం తెలుదు నాకు. ఈ రోజున ఆయన పేరు చెప్పి మీకు సాక్ష్యం ఇస్తున్నా. అవునా కదా? ఎందుకు? నాకు మేలు చేశాడు, మేలు చేయడానికి ప్రయత్నం చేశాడు, జీవం పోయడానికి ప్రయత్నం చేశాడు, మంచి ఉపదేశం ఇచ్చాడు. కానీ నేనే ఖాతరు చేయకుండా వెనకబడి ఇంకా ఆలస్యం అయిపోయింది.
ఈ రోజున ఆయన ముక్కు ముఖం తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు. కానీ పేరు గుర్తుంది. నా దగ్గరికి వచ్చిన ఆయన చేసిన ఆయన క్రియలు, ప్రవర్తన నాకు గుర్తుంది. అలా ఉండాలండి. ఆ రోజు నాకు బాధ కలిగించాడు. పోయే పొద్దుస్తమాన ఏంది మేమేమి ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదా, నీ మాటలు వినాలా, నీదేందయ్యా పెద్ద అని నేను చీకించుకుంటా, లేదంటే చీదరించుకుంటా. కానీ ఈరోజు నాకు అది మేలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వెలుగై ఉన్నవారు ఏ విధంగా ఉండాలి? మేలు చేసేవారిగా ఉండాలి. వెలుగై ఉన్నవారు మరొక విధంగా ఏం చేయాలి? జీవం పోసేవారిగా ఉండాలి. వెలుగై ఉన్నవారు ఏ విధంగా ఉండాలి? ఉపదేశకులుగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని చేత వెలిగించబడిన వాడవు, వెలిగించబడిన వాడవు. ఆయన వెలుగై ఉన్నాడు, నిన్ను కూడా వెలిగించిన వాడవు కనుక నువ్వు వెలుగై ఉన్నావు. హల్లెలూయా. మనం కూడా లోకానికి వెలుగు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతుల నుంచి కళ్ళు మూసుకుందాం.